మీటింగ్ పెట్టారు మల్లు, నేతలు గుచ్చారు ముల్లు. గాంధీ భవన్ లో మరోసారి రచ్చ రచ్చ. పార్టీ క్రమశిక్షణ, నేతల మధ్య సమన్వయం కోసం పెట్టిన సమావేశంలోనే క్రమశిక్షణ తప్పి నేతలు గొడవ పడ్డారు. ఇంతకీ హైదరాబాద్ కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? నాయకుల అసంతృప్తికి కారణం ఏంటి? హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని పార్టీ నేతలతో గాంధీ భవన్ లో సమావేశం సందర్భంగా జరిగిన సీనిది. హైదరాబాద్ పార్లమెంటు కోఆర్డినేటర్, పార్టీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడైన మల్లు రవి నిర్వహించిన సమావేశంలో నేరుగా ఆయననే ప్రశ్నించారు పార్టీ నేతలు. గోషామహల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే సునీతారావు లేకుండా సమీక్షా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ మల్లు రవితో స్థానిక నేతలు వాగ్వాదానికి దిగారు. బూత్ లెవెల్ ఏజెంట్ల పనితీరుపై రిపోర్టు తీసుకునేందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే గోషామహల్ ఇన్ఛార్జ్ మీటింగ్ కి ఎందుకు రాలేదన్న ప్రశ్నతో గొడవ జరిగింది. సమస్యలు ఉంటే చెప్పండి, అంతేగాని అనవసరంగా గొడవ చేయవద్దంటూ మల్లు రవి చెప్పినా నాయకులు తగ్గేదే లేదంటూ తమ అసంతృప్తిని వినిపించారు. నేతలు పెద్ద ఎత్తున ఒకరిపై మరొకరు కేకలు వేయడంతో గాంధీ భవన్ లో కొద్దిసేపు రచ్చరచ్చ అయింది. దీంతో చేసేదేమీ లేక రివ్యూను వాయిదా వేసి మల్లు రవి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టింది. ఈ ప్రక్రియను పరిశీలించేందుకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పీసీసీ కోఆర్డినేటర్లను నియమించింది. అయితే ఎస్ఐఆర్ ప్రభావం హైదరాబాద్ పార్లమెంటుపై అధికంగా ఉంటుంది. అలాంటి చోట పార్టీ శ్రేణులంతా కలిసి బూత్ లెవెల్లో పార్టీ ఇచ్చిన టాస్క్ ను అమలు చేయాల్సింది పోయి పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ముందే వాగ్వాదానికి దిగడం గాంధీ భవన్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.